స్వాగతం. మనమందరం ఎప్పుడూ శాంతి, ఆనందం కోసం వెతుకుతూనే ఉంటాం కదా? అవును. కానీ ఎందుకో అది అంత సులభంగా దొరకదు. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది? మంచి ప్రశ్న. ఈరోజు మనం చూస్తున్న భగవద్గీత ఆధారిత మూలాలు సమాధానం మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుందని అంటున్నాయి. ఖచ్చితంగా. ముఖ్యంగా బ్రహ్మనిర్వాణం, అహంకారం అంటే అమిథ్యా అహం, పరమసత్యం ఇలాంటి లోతైన విషయాలను కొంచెం వివరంగా చూద్దాం ఈరోజు. తప్పకుండా. భగవద్గీతలోనే 2.72 శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు కదా. అవును. బ్రహ్మనిర్వాణమంటే పరమసత్యాన్ని తెలుసుకున్నాక కలిగే ఒక స్థిరమైన స్థితి, మోహం లేని స్థితి అన్నమాట. ఓ అంటే మరణ సమయంలో గనక ఈ స్థితిలో ఉండగలిగితే వాళ్ళిక భౌతిక దుఃఖాలకు పూర్తిగా అతీతమైన శాశ్వత నివాసాన్ని పొందుతారు. అదే బ్రహ్మనిర్వాణం. అంటే అది ఒక రకమైన అంతిమ విముక్తి లాంటిదా? చెప్పాలంటే అవును. అది కేవలం ముగింపు కాదు, ఒక ఉన్నతమైన స్థితికి ఆరంభమని కూడా చెబుతారు. అర్థమైంది. చాలా లోతైన భావన. సరే, మరి ఈ స్థితిని మనం చేరుకోకుండా మనల్ని ఆపే ప్రధానమైన అడ్డంకేంటి? ఈ మూలాలు దేని గురించి చెబుతున్నాయి? అహంకారం గురించా? అవును, సరిగ్గా చెప్పారు. ఇక్కడ అహంకారమంటే మిథ్యా అహం. మిథ్యా అహం అంటే భ్రమతో కూడిన అహంకారమనమాట. నేనే ఈ శరీరం, ఇంద్రియాలతో సుఖాలు అనుభవించేది నేనే అని బలంగా నమ్మడం. ఇది మనకు చాలా సహజంగా అనిపించవచ్చు, కాని మూలాల ప్రకారం ఇదే అసలైన ఆనందానికి, ఆ జ్ఞానోదయానికి పెద్ద అడ్డంకి. అవునా? అవును. ఇది మనల్ని సంసార చక్రం ఉంది గదా, ఆ పునరావృత జనన మరణాలు. అదే ఆ జనన మరణాల వలయంలో ఇది బంధించేస్తుంది. ఓ అంటే ఇదొక నీడలాంటిదనమాట. అసలు స్వరూపాన్ని కప్పేసే నీడ. సరిగ్గా పోలికే. దీనికి భిన్నంగా నిజమైన అహమని కూడా ఉంది. నిజమైన అహం అంటే తనను తాను పరమసత్యంలో ఒక అంశంగా, ఆ శ్రీకృష్ణుడి శాశ్వత సేవకుడిగా తెలుసుకోవడం. అది వేరు. అంటే శరీరాన్ని నేను అనుకోవడమే అసలు సమస్యకు మూలమంటున్నారు. సరే, మరి ఈ భ్రమ నుంచి బయటపడి ఆ అసలైన సత్యాన్ని తెలుసుకోవడం ఎలా? అసలు ఈ పరమ సత్యమంటే ఏమిటి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఆత్మజ్ఞానులు, ముఖ్యంగా శ్రీమద్భాగవతం లాంటి గ్రంథాల్లో ఏం చెప్పారంటే, పరమసత్యాన్ని 3 విభిన్న స్థితులలో గ్రహించవచ్చని. 3 స్థితులా? అవును. ఇవి వేరువేరు సత్యాలు కాదు సుమా, ఒకే సత్యం యొక్క వివిధ కోణాలన్నమాట. ఆ కోణాలేమిటి? మొదటిది బ్రహ్మం, అంటే పరమసత్యం యొక్క సర్వవ్యాప్తమైన, నిరాకారమైన తేజస్సు. ఓకే, బ్రహ్మం. రెండోది పరమాత్మ, అంటే ప్రతి జీవి హృదయంలోనూ, ఇంకా చెప్పాలంటే ప్రతి అణువులోనూ ఉండే ఆ పరమాత్మ స్వరూపం. పరమాత్మ. ఇక మూడవది భగవాన్. ఇదే పరమసత్యం యొక్క సంపూర్ణ వ్యక్తిగత రూపం, అంటే శ్రీకృష్ణుడు లేదా విష్ణువు. భగవాన్. అవును. ఈ భగవాన్ రూపాన్ని గ్రహించడమే ఆత్మసాక్షాత్కారంలో అత్యున్నత స్థాయి అని, ఆ భగవంతుడి నివాసం వైకుంఠం లేదా గోలోక బృందావనమని మూలాలు వివరిస్తున్నాయి. ఓ అర్థమైంది. బ్రహ్మం, పరమాత్మ, భగవాన్. కాబట్టి ఈ పరమసత్యాన్ని ఈ 3 స్థితులలో అర్థం చేసుకుని మన నిజ స్వరూపాన్ని, అంటే మనమీ శరీరం కాదు, పరమాత్మలో భాగం అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానమంటారా? ఖచ్చితంగా, సరిగా అదే. ఆత్మజ్ఞానమంటే ఆ మిథ్యా అహంకారాన్ని వదిలేయడం. నేను ఈ దేహం కాదు, నేను పరమాత్మలో ఒక అంశాన్ని, కృష్ణుని నిత్య సేవకుడిని అనే సత్యాన్ని తెలుసుకోవడం. ఈ జ్ఞానం వల్లే పరమసత్యం యొక్క ఆ 3 స్థితులను అనుభూతి చెందగలం. అప్పుడే అంతిమంగా మనం ముందు మాట్లాడుకున్న బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందడం సాధ్యమవుతుంది. ఓకే, అయితే మనం మొదట బ్రహ్మ నిర్వాణం గురించి మాట్లాడుకున్నాం కదా, దాని అర్థంపై కూడా వేర్వేరు వ్యాఖ్యానాలున్నాయా? అంటే ఇప్పుడు బౌద్ధంలో కూడా నిర్వాణం అంటారు, దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? నిజమే, మీరు చెప్పింది కరెక్ట్. భిన్నమైన దృష్టికోణాలున్నాయి. బౌద్ధులు నిర్వాణాన్ని తరచుగా శూన్యంగా, అంటే అంతా శూన్యమైపోవడంలా భావిస్తారు. అవును. కానీ భగవద్గీతగాని ఇతర వైదిక బోధనలుగాని అలా చెప్పవు. వాటి ప్రకారం అసలు శూన్యమనేదే లేదు, అంతా పరమసత్యం యొక్క శక్తి వ్యక్తీకరణే. ఓ అలాగా. అవును. అందుకే భక్తియోగ పండితులు బ్రహ్మ నిర్వాణాన్ని కేవలం శూన్యంగా చూడలేదు, వాళ్ళు దాన్ని పరమాత్మతో ఒక సానుకూలమైన సంబంధంగా చూశారు. అంటే ఎలా? ఉదాహరణకు కొందరు ఆచార్యులు దాన్ని విముక్తి అన్నారు, అంటే బంధాల నుంచి పూర్తిగా బయటపడటం. విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు అలా అన్నారు.
విముక్తి. బలదేవ విద్యాభూషణ ఏమన్నారంటే అది పరమాత్మతో లేదా విష్ణువుతో ఐక్యత అని. రామానుజాచార్యులు ఆత్మస్వరూపంలో నిలకడగా ఉండటం పూర్ణానందం అని చెప్పారు. అంటే ఆనందస్థితి. అవును. అలాగే మధ్వాచార్యులు విష్ణువు లేదా కృష్ణుడి నిరాకార స్థితి అన్నారు. శ్రీధర మహారాజు భౌతిక బంధం నుంచి స్వేచ్ఛ అన్నారు. చాలా విభిన్నంగా ఉన్నాయి. అవును. ఇక ఏసీ భక్తివేదాంప స్వామి ప్రభుపాద్ లాంటి వారు ఏమన్నారంటే అది విష్ణువు లేదా కృష్ణుడి రాజ్యం, అంటే వాళ్ల ధామం చేరడం అని. ఓ, భగవంతుడి దగ్గరికి చేరడం. ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే కృష్ణ భక్తులు సాధారణంగా ఆ నిరాకార విముక్తిని గాని శూన్యాన్ని గాని అంతిమ లక్ష్యంగా అంగీకరించరు. మరి వాళ్లకేది ముఖ్యం? వాళ్లకు కృష్ణుడికి చేసే సేవలోనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. దానినే నిజమైన ఆనందంగా విముక్తిగా వాళ్లు భావిస్తారన్నమాట. అర్థమైంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ లోతైన ఆధ్యాత్మిక భావనల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్నా, సంబంధిత వనరులు చూడాలన్నా ఆసక్తి ఉన్నవాళ్లు https://techeduhub.com ని సందర్శించవచ్చు. techeduhub.com. తప్పకుండా. సరే, కాబట్టి ఈరోజు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. మిథ్య అహంకారానికి, నిజమైన అహంకారానికి ఉన్న తేడా ఏంటి? పరమసత్యాన్ని బ్రహ్మం, పరమాత్మ, భగవాన్ స్థితుల్లో ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇంకా బ్రహ్మనిర్వాణం అంటే కేవలం దుఃఖం పోవడం మాత్రమే కాదు, అది విముక్తి అని, ముఖ్యంగా భక్తి మార్గంలో అయితే అది కృష్ణుడి ధామం చేరడమని క్లుప్తంగా తెలుసుకున్నాం. అవును. ముగింపుగా ఒక చిన్న ఆలోచన చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మన రోజువారీ జీవితంలో మనల్ని నడిపించేది ఆ భౌతిక ప్రకృతి ప్రభావంతో కూడిన మిథ్యా అహమా, లేక పరమసత్యంలో భాగంగా శాశ్వత సేవకుడిగా ఉండే నిజమైన అహమా అనే తేడాని మనం స్పష్టంగా గుర్తించగలిగితే అది మన పనులను, మన నిర్ణయాలను, అంతిమంగా మన జీవిత లక్ష్యాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో ఆలోచించడం చాలా ముఖ్యమనిపిస్తుంది. నిజమే. అది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ విశ్లేషణలో పాల్పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నాక్కూడా ఆనందంగా ఉంది. ఈ విషయాలపై మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే లేదా మేం చర్చించిన మూలాలను పరిశీలించాలనుకుంటే మళ్లీ గుర్తు చేస్తున్నాను. https://techeduhub.com ని సందర్శించవచ్చు. అదేనండి, techeduhub.com. ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు ధన్యవాదాలు.